ఒక స్త్రీ మరి 9 నెలలు బిడ్డను మోస్తే 9 నెలల తర్వాత ఆ బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ ఆరోగ్యవంతుడు కాదంటారా? నువ్వు టక్కన ఆ బిడ్డను ఎత్తుకోవాలని, ఆ బిడ్డను నువ్వు చూడాలని, అందరికీ ఆ బిడ్డను చూపించాలని 5వ నెల 6వ నెల ఆ బిడ్డను నీవు చూడాలనుకుని ప్రయత్నం చేస్తే అది మేలా? బిడ్డకు మేలా? తల్లికి మేలా? ఆ బిడ్డ చక్కగా ఎదుగుతుందా? ఒక్కసారి ఆలోచిద్దాం. పరిశుద్ధుడు, పరమదయాళుడు, పరమ తండ్రి అయిన దేవుడు సూర్యుని కింద సమస్తానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయము వరకు వేచి ఉండటమే నీ పని, నా పని. ఏం చేయాలి? ఆ సమయం వరకు వేచి చూడాలా. ఆలస్యం అవుట అద్భుతము జరుగుటకే. ఎంతోమంది భక్తుల జీవితములో ఆలస్యము అనుకున్నారు, కానీ అద్భుతాలే వారు పొందుకోగలిగారు. ఈ దినమున నీ కుటుంబంలో నీవు ఆశించింది పొందుకోవాలని ఎన్నో దినముల నుండి ఎదురు చూస్తున్నావేమో. కొంతమంది తల్లులు వారి బిడ్డల వివాహ విషయమై కనిపెట్టుకొని ఉంటున్నారు. కొంతమంది బిడ్డలు ఉద్యోగముల కొరకై కనిపెట్టుకొని ఉంటున్నారు. కొంతమంది వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి ఆశలు, ఎన్నో రకాలైనటువంటి కోరికలు, ఎన్నో అవసరతలు, అక్కర్లు. అయితే ఏ అక్కరలో, ఏ అవసరతలో ఉండి దినమున ఈ మాటలు వింటున్నా, నీ అవసరత, నా అవసరత, అక్కర్లు తీర్చగలిగిన దేవుడు, సిద్ధ మనస్కుడై ఉన్న దేవుడు ఒక రైట్ టైంలో అనుగ్రహిస్తాడు. ఏ టైంలో? ఒక రైట్ టైంలో దేవుడు అనుగ్రహించే ఆశ్చర్యకరుడైన దేవుడు. అది గ్రహించి దినమున ప్రభు యొక్క సన్నిధానములో కనిపెట్టుకొని ఉండాలి. అలాగే కింది వచనాలను చదువుదాం. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడి దానిని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం ఫలమున వచ్చిన లాభమేమి? చాలు. ప్రతి దానికి సమయం కలదు. ప్రతి ఏడవడానికి సమయం ఉంది, నవ్వడానికి సమయం ఉంది, పడగొట్టుటకు సమయం ఉంది, కట్టుటకు సమయం ఉంది, నీ దగ్గర ఉన్నది పారవేయుటకు సమయం ఉంది, నీవు కావలసినది కూర్చుకొనుటకు సమయము. ఆ సమయము దేవుడు ఏర్పాటు చేసిన సమయములో, దేవుడు అనుగ్రహించే సమయంలో మనము పొందుకొనుట మనకు ఆశీర్వాదకరం. పరిస్థితులు ఎట్లుంటాయి అంటే ఇబ్బందులండి. ఇశ్రాయేలీయులు మరి చెప్పినప్పుడు వినటానికి సామాన్యమైన మాట ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఆ బానిసత్వము నుండి విడిపించబడి మోషే నడిపిస్తుంటే అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా వెనుక శత్రువులు తరుముతున్నారండి. బానిసగా బ్రతికిన వారు బానిసత్వము నుండి వదిలించుకొని వస్తుంటే వారికి దొరికితే వీరిని హతమార్చడం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో తప్పించుకొని ముందుకు నడుద్దామంటే ముందు సముద్రము, పోనీ ముందుకు అడిగేస్తే సముద్రములో మునిగిపోతారు. అట్లే ఆగిపోతే శత్రువు చేతిలో హతమైపోతారు. హతమైపోరా, ముందుకు వెళ్ళలేరు, అక్కడే ఆగలేరు. మరి అలాంటి పరిస్థితులు ఈ దినమున నీ జీవితంలో కానీ కొన్నిసార్లు ఎదురవుతుంటాయి అండి. ఉన్న ఇబ్బందులు అలా ఉంటాయి, ఉన్న అవసరతలు అలా ఉంటాయి, ఉన్న పరిస్థితులు అలా ఉంటాయి. జీవితంలో ముందుకు అడుగు వేయలేవు, పోనీ అలాగే ఆగిపోలేవు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీ ఉన్న మరి ఆ సముద్రమును దేవుడు అద్భుతమండి, ఊహించలేదు. వారు చుట్టూ చూసినా తప్పించుకునే పరిస్థితి లేదు. వారికి తప్పించుకోవడానికి కావలసిన పరిస్థితి కనుచూపు మేరలో లేని వేళ దేవుడు ఆశ్చర్య కార్యము చేసి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించిన అదే దేవుడు ఈ దినమున నీ పరిస్థితికి చలించక దేవుని వైపు చూసి ఆయన వైపు మరలి ప్రభువును హత్తుకొని, నీ కొరకు తండ్రి నాన్న, నీ సహాయం కొరకు నాన్న నేను ఎదురు చూస్తున్నా అని నీవు ఆయన వైపు చూసి ఆయన మీద ఆశ పెట్టుకోగలిగినట్లయితే
నీ సమస్యని సమాధానముగా మార్చగలిగిన దేవుడు, నీ సంకటాలన్నింటినీ కుదుర్చగలిగిన దేవుడు, నీ అవసరతలన్నింటినీ తీర్చగలిగిన దేవుడు, అద్భుత కార్యము చేయగలిగిన దేవుడు మనకున్నాడు ప్రియ బిడ్డ. అయితే ఆ సమయం కొరకు ఎదురు చూడటమే నీ భక్తి విశ్వాసం. కొంతమందికి ఇన్స్టెంట్ కావాలా. ఇన్స్టెంట్ అంటే ఇప్పుడే జరిగిపోవాలా, ఇప్పుడే అయిపోవాలి, ఇప్పుడే అయిపోతుంది అది నీకు మేలు కాకుంటే, ఇప్పుడే జరిగిపోద్ది అది నీకు మేలు కాకుంటే. డబ్బులు చాలా ఉన్నాయి, స్థలం ఉంది, ఇల్లు కట్టాలా, టక్కన కట్టేస్తాం. వాటి ఇల్లు కట్టాలంటే ఫిల్లర్స్ వేయాలి, వాటికి నీరు పట్టాలి. అది ఖచ్చితంగా నీరు ఇన్ని దినములు నీరు పడితేనే ఆ ఫిల్లర్స్ స్ట్రాంగ్ అవుతాయి. లేదు నా కాడ డబ్బు ఉంది, పని అయిపోవాలి అని చాలామంది పని వాళ్ళని పెట్టించి ఆ పిల్లర్స్కి నీరు పట్టకుండా మరి వెంటనే బిల్డింగ్ కట్టుట వలన ప్రయోజనం ఏమైనా ఉందా? ఎంత చక్కటి బిల్డింగ్ కట్టినా చూడడానికి అది అందంగా ఉంటుంది, కానీ అది సేఫ్టీ కాదు. ఈ దినమున మనం ఆశ్రయించిందేమో జీవము కలిగిన దేవుణ్ణి, జీవాధిపతి అయిన దేవుణ్ణి, జీవజలపు ఊట అయిన దేవుణ్ణి ఆశ్రయించాం. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయం కొరకు వేచి చూడు. అంతవరకు నిరాశపడకు, అంతవరకు నీవు దిగులు చెందకు, అంతవరకు నీవు కృంగిపోకు. ఒకే నిరీక్షణ, నా దేవుడు ఒక సమయములో నా పట్ల కార్యము చేస్తాడు, నాకు కావలసిన ప్రతిదీ నా దేవుడు దయచేయుటకు సమర్థుడు కాదా? ఈ పని చేస్తా, ఈ పని చేయనని చెప్పేవాడా? సమస్త కార్యములు చేయగలిగిన సమాధానాధిపతి అయిన దేవుడు. దేని కొరకు ఎదురు చూస్తున్నావు ప్రియ బిడ్డ? దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నా? ప్రభు యందు నీ యొక్క నిరీక్షణ, ప్రభువు నందు నీ ప్రయాస వ్యర్థము కాదు. 20వ కీర్తన 2వ చరణాన్ని ఒక్కసారి చదువుదాం. ఎక్కడి నుండి దేవుడు మనకు సహాయము చేస్తాడు అన్నటువంటి ఆశ మొదటి మాట, తగిన సమయమందు ఆయన సహాయము చేస్తాడు. రెండవది, ఎక్కడి నుండి ఆదుకుంటాడు, ఎలా సహాయము చేస్తాడన్న మాటను మనము చదువుదాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి దేవుడు మనలను ఆదుకొనుగాక. ఆమేన్. ఆ ఇశ్రాయేలీయులు సముద్రాన్ని చూశారు, కానీ సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించినట్టుగా ఈ దినమున ప్రతి దానికి సమయం ఉందని చెప్పిన సమాధానాధిపతి అయిన దేవుని మాటలు విని ఆయన మాటల మీద లక్ష్యముంచిన మన జీవితములో ఆ సమయములో దేవుడు ఎక్కడ నుండి సహాయము చేస్తాడు అంటే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయము చేస్తాడు. సియోనులో నుండి దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఎలా ఆదుకుంటాడో చెప్తున్నాడు, ఎక్కడ నుండి సహాయము చేస్తాడో చెప్తున్నాడు, ఎప్పుడు సహాయము చేస్తాడో చెప్తున్నాడు. ఇంతగా దేవుడు చెప్పినప్పటికీ నీ సమస్యలను బట్టి కృంగిపోతూ నీవు జీవించుట వలన ప్రయోజనము లేదు. కొన్ని వయసు అయిపోతూ ఉంటుందండి, వివాహం కొరకు ఎదురు చూస్తున్నారనుకో వయసు అయిపోతూ ఉంటుంది, బిడ్డల కొరకు ఎదురు చూస్తుంటారనుకో వయసు అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో మరి ఇప్పటి వరకు విన్న వాక్యములో ఆ తల్లి నవ్వింది. నవ్వడానికి కారణం ఏంటి? అది జరిగే పని కాదని నవ్వింది. గర్భము దాల్చడానికి ఆమె శరీరము సహకరించే పరిస్థితి లేదు, వయసు అయిపోయింది, శరీరం అంతా వడికిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అమృతతుల్యమైనటువంటి ఆమె ఆ యొక్క గర్భాన్ని మోయలేనటువంటి గర్భాన్ని ఉండడానికి వీలు కానటువంటి ఆమె గర్భములో దేవుడు ఒక చక్కటి బిడ్డనిస్తానన్నప్పుడు ఆమె ఏజ్ చూసింది, వయసు చూసింది, శరీరాన్ని చూసుకొని నవ్వింది. కానీ ఆ నవ్వు సంతోషముతో నవ్విన నవ్వు కాదు, అది జరగదులే అన్నటువంటి నవ్వు. కానీ ఈ దినమున దేవుని యొక్క ప్రియ బిడ్డగా నీ పరిస్థితిని చూసో, నీకున్న స్థితిని చూసో, నువ్వు కానీ దేవుని వాక్యాన్ని నమ్మలేని పరిస్థితిలో ఉన్నావేమో. అలా ఉండక పరిస్థితిని మార్చగలిగిన పరిశుద్ధుడైన దేవుడు, గొప్ప దేవుడు, కార్యము చేయగలిగిన దేవుడు ఈ దినమున నీ జీవితంలో గొప్ప కార్యము తగిన సమయంలో
చేస్తానని చెప్పి నిన్ను బలపరచుటకే ప్రభు యొక్క సన్నిధికి నిన్ను నడిపించి మాటలు వినిపిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల ముందు 2015లో మరి మనము రక్షణ మినిస్ట్రీస్ స్టార్ట్ చేశాక ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డేకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా సెలబ్రేట్ చేస్తాం. 2015లో మరి కడప పట్టణంలో ఉన్న పాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసి మరి మదనపల్లె నుండి ఒక సేవకుడిని ఇన్వైట్ చేసి ఆ సేవకుడితో వీళ్ళకి చక్కటి మెసేజ్ అందించి పాస్టర్స్ అందరికీ మంచిగా డిన్నర్ అరేంజ్ చేసి బ్యాగ్స్ ఇచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ బైబిల్ కాలేజ్ లాగా ఒక క్లాస్ చెప్పించి సేవకులను బలపరిచామన్నమాట. మరి అక్కడ నుండి వచ్చినటువంటి సేవకుడు గొప్ప దైవజనుడు, బెంగళూరు ప్రాంతంలో మరి చక్కగా మరి యూటీసీలో బైబిల్ కాలేజీలో మంచిగా వాడబడుతున్న సేవకుడు. చాలా సంఘాలు ఉన్నాయి, మంచి కుటుంబము, మరి వాళ్ళకి ఒక కుమారుడు ఒక కుమార్తె, మరి చక్కటి కుటుంబము, ప్రభు సేవలో వాడబడుతున్న కుటుంబము. మరి ఆ దినం వచ్చారు, అందరూ ప్రేయర్ అయిపోయింది, వెళ్ళిపోయారు. మంచిగా ప్రేమించేవాళ్ళు. నేను అక్కడికి వెళ్ళొచ్చాను. మరి ఆ పాస్టర్ గారు మిస్సెస్ మంచిగా డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. ఇద్దరు కుమార్తె కొడుకు. ఒకానొక రోజున వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ కడపలో ఉన్నటువంటి రాజారెడ్డి స్ట్రీట్కి వచ్చారట. మరి వాళ్ళు వస్తారంటే బాగా ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు తెలుసా? వారి కుమార్తె వివాహం కొరకు ఒక సంబంధం, ఒక ప్రపోజల్ ఉందని ఇక్కడికి వచ్చారట. అప్పటికే ఆ అమ్మాయికి 35 years అయిపోయాయి. మరి అమ్మాయి చక్కగా సంఘాన్ని నడిపిస్తుంది, బైబిల్ కాలేజీలో క్లాస్ చెప్తుంది, ప్రభు చేతిలో బలముగా వాడబడుతున్న బలమైన సాధనముగా వాడబడుతుంది. చూచాను అమ్మాయి పేరు. మరి అలా వాళ్ళు వచ్చి అక్కడికి రాగానే అంత మంచి దైవజనులు, అభిషక్తులు, మరి వాళ్ళు వచ్చి అక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్రపోజల్ వెళ్ళినప్పుడు వారికి జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఏంటి అంటే, మేము స్త్రీలు వాడబడేది మాకు ఇష్టము లేదు, స్త్రీలు మౌనముగా ఉన్నట్లయితే మీ కుమార్తె మౌనముగా సంఘములో వాడబడకుంటే మా బాబునిస్తామన్నప్పుడు చిన్నప్పటి నుండి ఊహ తెలిసినప్పటి నుండి సంఘములో వాడబడుతున్న ఆ కుమార్తె మౌనంగా ఉండాలట, తన పరిచర్య చేయకూడదట. ఆ మాట విని ఆ తల్లిదండ్రులు బాధపడుతూ రోడ్డు అక్కడ చిన్న కాలువ దాటుతూ పాస్టర్ గారు పడిపోతూ ఉన్నారట. నాకు తెలియదు వాళ్ళు కడపకు వచ్చారని. ఆ టైంలో నేను ఒక ఫోన్ చేశాను, ఎందుకో గుర్తొచ్చి. వాళ్ళు మేము కడపలో ఉండామనగానే మాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వాళ్ళను ఒక గెస్ట్గా మేము ఇన్వైట్ చేసి గౌరవప్రదంగా చూసేవాళ్ళము. ఎక్కడికి వచ్చారంటే పలానా ప్లేస్ కంటే ఇంటికి రమ్మన్నప్పుడు వచ్చాక వాళ్ళు చెప్పిన మాట, మేము ఇలా వచ్చాము, ఇలా జరిగిందంటే ఒక్క మాట, పాస్టర్ గారు 35 సంవత్సరాలు మీ అమ్మాయికి అయిపోయాయి అంటున్నారు. మీ అమ్మాయిని నేను చూశాను, అమ్మాయి చక్కగా వాడబడుతుంది. మీ అమ్మాయి కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదం, ఆమె జీవితానికి దేవుడు ఏర్పాటు చేసిన జీవిత భాగస్వామిని దేవుడు ఎప్పుడో ఇచ్చేశాడు. ఆ అద్భుత కార్యము దేవుడు జరిపిస్తాడు. మీరు వెళ్ళి వీరిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని దేవుడు మీకిచ్చినటువంటి మీ కుమార్తెకిచ్చిన ఆ అభిషేకాన్ని వదులుకోని అవసరమే లేదు. ఎందుకంటే మీరు చేస్తున్నది జీవము కలిగిన దేవుని యొక్క పరిచర్య అని చెప్పాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మీరు వెళ్ళండి. ఒక అద్భుతమైన సంతోషకరమైన వార్తతో నాకు మీరు ఫోన్ చేస్తారు. నమ్మండి, అంతే, దేవుడు కార్యం చేస్తాడు. ఇక మీ నుండి నాకు ఫోన్ రావటము అంటే మీ అమ్మాయి కొరకు దేవుడు దాచి ఉంచిన ఆ అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మీకు తెలియజేశాడు అన్న సంతోషకరమైన మాట అని నేను చెప్పినప్పుడు మరి దుఃఖముతో బాధతో వాళ్ళు బాధపడ్డారండి. ప్రార్థన చేసి పంపించాను. అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. అయితే నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఈ దినం అడుగుతున్నాం, నీ కుమార్తెకి వివాహాన్ని దేవుడు స్థిరపరిచాక వివాహాన్ని ఘనముగా జరిపించామని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మొక్కుబడి చేసుకుంటున్నాం. మనం కలిసి దేవుని స్తుతిద్దామని చెప్పి ప్రార్థన చేసి పంపించాను. ఎగ్జాక్ట్లీ ఒక 5 days తర్వాత ఫోన్ వచ్చిందండి. 35 సంవత్సరాలు ఈ అమ్మాయికైతే 38 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిచర్య, బైబిల్ కాలేజు, చర్చ్ అన్నీ నడపడానికి యోగ్యురాలైనటువంటి ఒక
భారము కలిగిన అమ్మాయి కొరకు ఎదురు చూస్తున్న ఆ కుటుంబము వీళ్ళ అడ్రస్ తెలియక వీళ్ళ గురించి విని కానీ ఎక్కడ అని సెర్చ్ చేస్తుండగా తెలుసుకున్నారు. ఆ వివాహము ఫిక్స్ అయింది. మరి చిత్తూరు మదనపల్లె వాళ్ళ ప్రాపరు చిత్తూరు ప్రాంతంలో పెద్ద సంఘాలండి, వారికి చక్కగా వాడబడుతున్నారు. వెంటనే మరి ఫస్ట్ గెస్ట్గా మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు. మరి మ్యారేజ్కి వెళ్ళాము. మ్యారేజ్ ఘనముగా జరిగింది. దాదాపు 3 గంటలు ఆ తెల్లవారుజామున ఆ కుటుంబంతో కలిసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ట్రైన్ ఎక్కి నేను రావటం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను అంటే, వయసు అయిపోయింది అనుకున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనము కలిగి ఉంటే ఆ ఏజ్కు అయిపోయినప్పుడు ఇక వివాహము కాదేమో అనుకొని బాధపడుతున్నటువంటి వారి పక్షముగా దేవుడు దాచి ఉంచిన మేలు ఉంది అన్నది గుర్తించడానికి కానీ వారి మనస్సులో వారికి కనిపిస్తున్నది దేవుని శక్తి కన్నా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు కన్నా అయిపోయిన తన కుమార్తె వయసును చూసుకున్నారు. ఎంతగా తగ్గించుకొని అంత గొప్ప దైవ సేవకులు మరి రక్షణ మినిస్ట్రీలో మనకు మంచి గెస్ట్గా వచ్చి అనేక మంది దాదాపు 100 మంది సేవకులకు వాక్యాన్ని అందించి బలపరిచిన ఆ మంచి అభిషక్తుడైన దైవజనుడు తన కుమార్తె వివాహ విషయానికి తలదించుకొని ఒక దిక్కు లేనటువంటి వాడిగా ఎవరి ముందో నిలవబడి మాట్లాడడం ఎంత భయంకరమైనటువంటి బాధ ఆ తల్లిదండ్రులు పడ్డారో ఆ దినమున నేను చూశాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ప్రియ బిడ్డ, నీకు కావలసినది పొందుకోవడానికి నిన్ను నీవు తగ్గించుకొని ఉండటం మంచిదే. కానీ ప్రభువు పిల్లలుగా వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తి ప్రభువు ఇచ్చిన దర్శనాన్ని వదిలి దేవుడు అనుగ్రహించు వరకు ఓపిక లేకుండా నీ ఉండకూడదు. నా దేవుడు నాకు కావలసినది అనుగ్రహించగలిగిన వాత్సల్యపూర్ణుడు, ప్రేమ కలిగిన దేవుడు. నేను అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలు నాకు అనుగ్రహిస్తాడు ఆయన. అయితే ఒక సమయం, ఆ సమయం వరకు నీవు ఓపిక పట్టి ఉండటమే నీవు దేవుణ్ణి ప్రేమించడం. అంతవరకు బాధపడకుండా దిగులు పడకుండా నేను అడుగుతూ ఉంటారండి, ఏమ్మా ఎప్పుడమ్మా నీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు నీకు బిడ్డలు పుడతారు, ఎప్పుడు నీ కుమారుడి వివాహం అవుతుంది, ఎప్పుడు నీ స్థితి మారుతుంది, ఎప్పుడు 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 అనే వారి మాటలకు నీవు నిరుత్సాహపడక ఒక ధైర్యం, నా నిరీక్షణ నా దేవుడు అయినందువలన నేను నెమ్మదిగా ఉన్నాను, నా కాపరి నా దేవుడు అయినందువల్ల ధైర్యంగా ఉన్నాను. ఒక సమయం ఉంది. ఆ సమయము మనుషులైన మనకు, దేవుని నమ్మిన మనకు తెలుసు. కానీ దేవుని ఎరగని వారు ఎలా గుర్తించగలుగుతారు? ఒకసారి గమనించి ఆలోచించి ఈ శిలువ ధ్యానాలలో ఉన్న నీవు నిన్ను మనసుతో మనపూర్వకముగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించే ప్రార్థనా పరుడిగా, ప్రార్థనా పరురాలుగా నీవుండు. నీకు కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. వాటి గురించి చింతిస్తూ దుఃఖపడుతూ నీ ఉండని అవసరమే లేదు. ఒక టైం ఉంది. ఆ టైం వరకు వేచి చూడవలసిన వారమే. ఆ టైం వరకు ఆ పాస్టర్ గారు వాళ్ళు, ఆ భార్యాభర్తలు ఇద్దరు ఎంత తగ్గించుకున్నారో అండి, ఎంత బాధపడ్డారో నేను చూశాను. మరి ఆ చిన్న కాలువ దాటుతూ ఆ కాలువలో కాలు పెట్టేయబోయాడంట సేవకుడు. అంత అభిషక్తుడైనటువంటి దైవజనుడు మరి అడ్రస్ లేని వాడిగా వచ్చి ఎంతోమంది అండి విశ్వాసులు ఆయనకు, మరి ఎంతోమంది సేవకులు ఆయన దగ్గర ఉండగా ఆ రీతిగా అతను రావడానికి కారణం తన కుమార్తె యొక్క వివాహము కొరకు. ఈ దినమున నీకున్న పరిస్థితి మారాలి అని పరిగెడుతూ అలసిపోతూ అవమాన పాలవుతూ నిందించబడుతున్నావేమో. ఇక చాలు, నీ ప్రయత్నము చాలు. సూర్యుని కింద ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము కలదు. ఆ సమయములో శ్రేష్టమైనది, ఫలభరితమైనది, ఆశీర్వాదకరమైనది, మనకు మేలైనది అనుగ్రహించే ఆశ్చర్యకరుడైన దేవుడు, పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయము చేయగలిగిన దేవుడు, సియోనులో నుండి మనల్ని ఆదుకునే ఆశ్చర్యకరుడైన దేవుడు మనకున్నాడని గుర్తెరిగి ఈ మాటలు మరచిపోక ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోగలిగినట్లయితే నీ జీవితములో అద్భుతమైన రీతిలో సంతోష సమాధానాలతో నీవు ముందుకు కొనసాగగలవు. అలా లేకుండా
నీవు అనుకున్న వాటి కొరకు, నీ అవసరతల కొరకు ఎదురు చూసి నిరాశలో నీవు ఉన్నట్లయితే నిన్ను మనసుతో ప్రభువును స్తుతించలేవు. నిన్ను మనసుతో మనపూర్వకముగా దేవుణ్ణి స్తుతించాలి అంటే నీ నిరాశను నేను విడుదల పొందాలి. ఏ పరిస్థితి అయినా సరే మార్చగలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మనల్ని వదిలేవాడు కాదు, విడిచేవాడు కాదు. మరొక్కసారి మాటను చదువుదామా? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆమేన్. లేచి నిలబడి తీర్మానం చేసుకుందాం. నీ యొక్క ఆలోచనలకు ఆలోచనకర్త అయిన దేవుడు ప్రియ బిడ్డ జవాబిచ్చి ఉన్నాడు. ఎప్పుడు 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 అనుకుంటున్నావా? ఒక సమయం ఉంది. ఆ సమయంలో నీ యొక్క ప్రయత్నానికి, నీ అవసరతకు, నీ అక్కరకు, నీ ఆపదకు జవాబు దొరుకుతుంది. అప్పటి వరకు తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండమంటున్నాడు.